హర్షద్ మెహతా సిచ్యుయేషన్ని వాడి లక్కీ భాస్కర్ సినిమా తీశారు. ఇప్పుడు కూడా అట్లాంటి చర్యకే పాల్పడ్డటువంటి ఇద్దరిని ఇప్పుడు సెబీ బహిష్కరించినటువంటిది. అంటే ఆర్టిఫిషియల్గా షేర్ మార్కెట్ని పెంచడం, కొని పడేస్తూ ఉంటే రేట్లు పెరిగిపోతాయి, అలా పెరిగిన టైంలో మన దగ్గర ఉన్నాయి అమ్మేయడం అన్నటువంటిది. ఇది మోసపూరితం. ఇలాంటి అప్పుడు ఆ హర్షద్ మెహతా ఉదంతి తర్వాతనే చట్టం తెచ్చారు. ఇప్పుడు అర్షద్ వర్సి అట్లాగే అతని భార్య మీదన సెబీ స్టాక్ మార్కెట్ నిషేధం విధించింది. వీళ్ళిద్దరూ కలిసి ఆర్టిఫిషియల్గా సాధన బ్రాడ్కాస్ట్ అనేటటువంటి సంస్థ షేర్లు బాగా పెంచారట. పెంచి ఆ తర్వాత తమ దగ్గర ఉన్న షేర్లు అమ్మేశారట. సెబీ ఇప్పుడు వీళ్ళకి 5 లక్షల రూపాయలు, ఇద్దరికి చెరో 5 లక్షల రూపాయలు పెనాల్టీ వేయడంతో పాటుగా వాళ్ళు అక్రమంగా సంపాదించింది 1,05,00,000 రూపాయలు. ఆ డబ్బులు ఇమ్మీడియట్గా జమ చేయమని ఆదేశించారు. సెబీ దీనికి సంబంధించి వాట్సాప్లో జరిగినటువంటి చాట్లు, ఏదైతే అర్షద్ వర్సికి సంబంధించినటువంటి చాట్ ఎలాగ అక్రమంగా దాన్ని హైప్ చేశాడు అన్నటువంటి విషయాన్ని గుర్తించింది.